చెవులు ఎందుకు రాయించింది అని స్టూడెంట్ని టీచర్ గారు అడిగిందంట. అయినా చెవులు ఎందుకు ఇచ్చారా అని స్టూడెంట్స్ని టీచర్ అడిగిందంట. ఒకళ్ళు లేచి, టీచర్ గారండి, మా తాత కళ్ళజోడు పెట్టుకోవటానికి దేవుడు చెవులు ఇచ్చాడు మా తాతకి అన్నాడంట. మా తాత కళ్ళజోడు పెట్టుకోవటానికి కొత్తగా మ్యారేజ్ అయింది, కపుల్స్ బాగా అన్యోన్యంగా ఉన్నారు. డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడతో మాట్లాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ ఆవిడకి ఫోన్ లేదు. సరేలే కొంచెం మంచి ఫోన్ ఒకటి కొనిద్దాం అని మంచి ఫోన్ ఒకటి కొనిచ్చారు. ఫోన్ ఎప్పుడైతే చేతికి వచ్చిందో ఒక్కొక్క ఫోను 2 గంటలు మాట్లాడుతుందంట. ఎన్ని గంటలు? 2 గంటలు. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే 2 గంటలు, వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే 2 గంటలు, వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తే 2 గంటలు. అరే రే 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 ఫోన్ గురించి పొరపాటు చేశాను నేను. సరేలే అని సెకండ్ సాటర్డే ఇంటికాడ కూర్చున్నాడంట. ఈరోజు అన్న కొంచెం మాట్లాడదాం మా ఆవిడతో అని కూర్చుంటే మళ్ళీ ఫోన్ వచ్చిందంట. మాట్లాడుతూ ఉంది. ఈరోజు అన్న ఇంటికాడ ఉన్నా కదా, డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నా, టైమే దొరకట్లేదు అనేసరికి ఆశ్చర్యంగా అర్ధగంటలో పెట్టేసిందంట. 2 గంటలు మాట్లాడామే ఎంత టైంలో పెట్టింది? అర్ధగంటలో పెట్టింది. దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా ఫోను అని అంటే, ఏదో రాంగ్ కాల్ అంటండి, ఏదో రాంగ్ కాల్ అంట, ఎవరండి మీరు అని అడిగేసరికి కొంచెం టైం పట్టింది. రాంగ్ కాల్ కూడా ఎంత సమయం మాట్లాడింది? అర్ధగంట. దేవుడు ఒక నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. దేవుడు అట్లా కాకుండా 2 నోర్లు ఇచ్చి ఒక చెవు కనుక ఇస్తే జనాలను పట్టుకోవటానికి పగ్గాలు ఉండేవి కావేమో. మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది తక్కువే, కానీ కొంతమంది వసపెట్టలాగా వాగుతూనే ఉంటారు. వస ఎక్కువ పోతారంటారు, వాగుతూనే ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, మాట్లాడటానికి తగ్గాలి, వినటానికి వేగిరపడాలి. వినటానికి ఏం చేయాలి? వేగిరపడాలి. మాట్లాడటానికి నిదానించాలి. సో దేవుడు 2 చెవులు ఇచ్చి ఒకటే నోరు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. రైట్. 2025 దేవుడు నిజంగా ఈ బ్రతుకు ఎట్లాగ సాగిపోతుందో అనే టెన్షన్లో కూడా సంవత్సరాలు తరలిపోతున్నా కానీ క్షేమస్థితిని అనుగ్రహించినందుకు ప్రభు నామానికి కృతజ్ఞత స్తుతులు కలుగును గాక. ఆమేన్. రైట్. కృతజ్ఞత గురించి కీర్తన భాగంలో ఉన్నమాట 57వ కీర్తన 10వ వచనంలో, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. హల్లెలూయా. జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు, కొంతమంది దౌర్జన్యం చేస్తాడు. ఎవడి కోసం చేస్తాడంట, ఎవడి కోసం పెడతాడంట, ఎవడి కోసం చూస్తాడంట,
ఈ డిమాండ్ ఉంటుంది. కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈ కృతజ్ఞత అనేటటువంటి మాట మానవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించటానికి ఇదొక మంచి మెట్టు. కృతజ్ఞత అనుభవాన్ని కలిగి ఉండటం మానవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించటానికి కృతజ్ఞత అనేటటువంటి అనుభవం ఒక మంచి మెట్టు. కృతజ్ఞత కలిగి ఉన్న వారిని ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ చేస్తారు. కృతజ్ఞత లేని వారిని తృణీకరిస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది, కీర్తనకారుడు అంటాడు కదా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తాడా, ప్రభు తట్టు కనులెత్తి చూసి కృతజ్ఞతగా స్తుతించి విరచి వడ్డించు అని అన్నాడు. అది కొంచెమే. కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ సమృద్ధి కలిగి ఉన్నారు. అంటే మన జీవితంలో ఎంత ఉంది అని కాదు, ఉన్న దానిలో సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉన్నటువంటి దినాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన సమృద్ధిని చూడగలిగాడు. మరొక సందర్భంలో మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ కూడా అదే సందర్భం, కాకపోతే కొంచెం డిఫరెంట్. 7 రొట్టెలు కొన్ని చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించెను. ఎంతమందికి వడ్డించాడంట? జన సమూహమునకు వడ్డించాడంట. ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక 4,000 మంది, ముందు మనం 5 రొట్టెలు 2 చేపలు అన్నాం కదా, అక్కడ ఎంతమంది? 5,000 మంది. ఖాళీ పురుషులు, స్త్రీలు, అలాగే బిడలు, వృద్ధులు, జన సమూహము ఉన్న కొద్దిగానే ధైర్యంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారు భుజించటానికి ప్రారంభించినప్పుడు వారు సమృద్ధిగా భుజించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత అనేటటువంటి అనుభవం మనకేం చేస్తుందంటే సమృద్ధిని ఇస్తుంది. ఏం చేస్తుంది? సమృద్ధిని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. కృతజ్ఞత లేకపోతే మనకు సమృద్ధి అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సందర్భంలో ఆయన కార్యం చెయ్యకముందు, కార్యం చేసిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. అంటే మన బ్రతుకు మనది కాదు అని, మనం ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో అది మనది కాదు అని, అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనకు అనుగ్రహించబడిందని, కనుక నాది కాదు అన్నప్పుడు మరి వేరొకరిది అయి ఉండాలి కదా. ఆయన ఎవరో కాదు, దేవుడు, యేసయ్య. కనుక యేసయ్య నన్ను పోషిస్తున్నందుకు, నాకు ఆయుష్నిచ్చి నడిపిస్తున్నందుకు, ఆదరిస్తూ ఉన్నందుకు, కాపాడుతూ ఉన్నందుకు, ఈ దినాన సజీవుల లెక్కలో నన్ను ఉంచినందుకు, దేవా నీవు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాద క్రియల కొరకు, వీటన్నిటిని బట్టి, వస్త్రము కొరకు, భోజనం కొరకు, అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి సౌకర్యము కొరకు
దేవా మీకు వందనాలు, ఇవన్నీ కేవలం నీ కృపను బట్టే మాకు అనుగ్రహిస్తున్నావు గనుక దేవా మేము రుణస్థులమై ఉన్నాము గనుక మీ పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక అని కృతజ్ఞత భావముతో మనం ప్రభువుని స్తుతిస్తే మనము నిత్యము సమృద్ధిని కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? సమృద్ధిని కలిగి ఉంటాం. అనుభవించిన దానికి థ్యాంక్స్ చెప్పేటటువంటి విధానం మన దగ్గర లేకపోతే, అనుభవించేదానికి థ్యాంక్స్ చెప్పేటటువంటి విధానం మన దగ్గర లేకపోతే, ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో, ఎవరి ద్వారా అయితే అనుభవిస్తూ ఉన్నామో వారి మనసు సంతోషంగా ఉండదు. అందుకని కీర్తనకారుడు కూడా అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. సో ఇక్కడ మనదంటూ ఏమి లేదు. అది అది మన అందరికి తెలిసినటువంటి సత్యం. మన స్వతహాగా నాకు నీకు ఏమీ లేదు. వాట్ ఎవర్ వీ హ్యావ్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్, అంతే. అది దేవుని వలన మాత్రమే కలిగి ఉన్నాం కనుక వీ ఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగ జీవించి ఆయన సమృద్ధిని అక్కడ ఇచ్చినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి అని ఉంటుంది. 7 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు లేదా కొన్ని చేపలు వేల మందికి వడ్డించిరి. సో మనకు ఉండాల్సినటువంటి ధైర్యం ఏంటంటే, మనము స్తుతిస్తే, ప్రభువుకు కృతజ్ఞత భావంతో మనం ప్రభువుని స్తుతిస్తే మన జీవితాంతం మనం సమృద్ధిని కలిగి ఉంటాం. అది ఎంత ఉంది అని కాదు, అది వస్తుందా రాదా, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ లెక్కలేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఎంత ఉందో దానిలోనే సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. నాకు ఒక ఆయన తెలుసు, పేరు చాలా మాధుర్యంగా ఉంటుంది. పేరు చాలా మాధుర్యంగా ఉంటుంది. పరిశుద్ధరావు. ఏం పేరు ఆయన పేరు? పరిశుద్ధరావు. గవర్నమెంట్ ఉద్యోగం, వేలకు వేలు వస్తుంది. ప్రతిరోజు డ్రింక్ చేస్తూ ఉండేవాడు. 1వ తారీఖు రాగానే ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో అప్పుల వాళ్ళందరూ ఆయన ఆఫీస్ దగ్గర ఉండేవాడు. ఈ వచ్చినవన్నీ వాళ్ళకి ఇచ్చేవాడు. మళ్ళీ 2వ తారీఖు నుంచి అప్పులు చేస్తూ ఉండేవాడు. అలాగ అప్పులు ఆ నెలంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ తారీఖున అప్పులు ఇచ్చిన వాళ్ళు కలెక్ట్ చేసుకోవటానికి వచ్చేవాడు. జీతం వేలకు వేలు. కానీ కుటుంబంలో సమృద్ధి ఉందా అనంటే ఆ టైం వరకు సమృద్ధి అయితే లేదు, ఆయన తరం వరకు సమృద్ధి అయితే లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కృతజ్ఞత భావం లేకుండా మనం సాగిపోతే మన జీవితాల్లో కూడా సమృద్ధి ఉండదు. కృతజ్ఞత కలిగి ఉంటే అది వేలకు వేలు అవసరం లేదు. లేకపోతే 1 కోటి రూపాయలు నెలకు వస్తే సమృద్ధిగా ఉంటుంది, అది భ్రమ. మనకి 10,000 అయినా 5,000 అయినా కృతజ్ఞత స్తుతులతో మనం ప్రభువుని స్తుతిస్తే సమృద్ధి కలిగి ఉంటాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా సమృద్ధి కలిగి ఉంటాం. అది లేఖనానుసారంగా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఎందుకు మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి? ఇప్పుడు కృతజ్ఞతా స్తుతుల యొక్క ప్రభావం తెలుసుకున్నాం. అసలు ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలంటే పర్టికులర్ రీజన్ ఒక 2-3 జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ఎందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి అనంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. లేఖన భాగంలో కీర్తన గ్రంథము నుంచి 106వ కీర్తన భాగము 47వ వచనం. యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము,
నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్య జనములలో నుండి మమ్మను ప్రోగు చేయము. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మమ్ములను అన్ని జనములలో నుండి ప్రోగు చేయము. ఎందుకు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రపంచంలో థ్యాంక్స్ టు గాడ్ బికాజ్ ఆఫ్ హీజ్ హోలీనెస్. ఆయన పరిశుద్ధుడు గనుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇంకెవరి దగ్గర దొరకదు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఇంకా ఎవరి దగ్గర పరిశుద్ధత దొరకదు. పరిశుద్ధత దొరకదు. పరిశుద్ధత లేకపోతే పరలోకానికి వెళ్ళాం, మోక్షానికి వెళ్ళాం, నరకానికి పాత్రలు అవుతాం. అట్టి స్థితి నుంచి రక్షించగలిగినటువంటిది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సందర్భం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయము 1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నవని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. రెండవది, ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే, ఆయన సమీపంగా ఉండేటటువంటి దేవుడు అంట. కరోనా కాలంలో మనం అనుభవించినటువంటి ఎఫెక్ట్ ఎప్పటికీ మర్చిపోలేం కదా. కరోనా కాలం ఎప్పటికీ మర్చిపోలేం. తుమ్మితే మన దగ్గరలో ఎవరైనా నిలబడేవాళ్ళ? ఒక తుమ్ముకి మన దగ్గరలో ఎవరన్నా నిలబడేవారా? మన సమీపంలో ఎవరన్నా ఉండేవారా? ఎవరు? మంచాన పడున్నారంటే వాడికి కరోనా ఉండనే, లేకపోతే తన బలహీనత అవనే, ముట్టుకోవటానికి కూడా భయపడేవాళ్ళు. మాస్క్ కంపల్సరీగా ఉండేవాళ్ళు. వీలైనంత వరకు దూరంగా, టచ్ మాత్రం చేసేవాళ్ళు కాదు, వీలైనంత వరకు దూరంగా ఉండేవాళ్ళు. ఎవరు సమీపంగా ఉంటారు అని అంటే, చాలాసార్లు ఎవ్వరూ నాకు సమీపంగా లేరు, నా జీవితం ఒంటరి బ్రతుకు అనిపిస్తుంది. చాలాసార్లు నాకు ఆధారం ఎవరు లేరు, నన్ను చేరతీసేవారు ఎవరు లేరు, నా బలహీనతలో నాకు ఎవ్వరు లేరు, నా ఇబ్బందుల్లో నాకు ఎవ్వరు లేరు, నా శోధనలో ఎవరు లేరు, నాకు సమీపాన ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు అనిపిస్తూ ఉంటుంది. ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. we feel that we are alone. మనం ఒంటరి వారం అని ఫీల్ అవుతూ ఉంటాం. చుట్టుపక్కల జనాలు ఉన్నా కానీ బాగున్నంతసేపే ఉంటారు, మనం బాగున్నంతసేపే ఉంటారు. బాగున్నావా అని. ఒక్కసారి మన స్థితి మారని ఉల్టావుని, హలో అనంటే కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా అని చెప్తాం. పరిస్థితులన్నీ బాగుంటే గంటలు గంటలు మాట్లాడతారు. పరిస్థితులు బాగపోతే నిమిషం కూడా మాట్లాడటానికి ఇష్టపడటం, అవసరమైతే బ్లాక్ చేస్తారు కూడా. సమీపాన ఎవరన్నా ఉంటారా? కుష్టి రోగం వస్తే వారందరూ ఎక్కడ ఉండేవారంట? ఊరు బయట ఉండేవారు. వారికి సమీపాన ఎవరన్నా ఉంటారా? ఎవరు లేరు. కుష్టి రోగం వస్తే అందరూ ఊరు వెలపలు ఉంటవే, ఇంకా వారి సమీపాన ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఎవరన్నా సమీపాన ఉంటే వారిని కూడా వెలేసేవాళ్ళు. ఏం చేసేవారు? వారిని కూడా వెలవేసేవారు. కుష్ఠిరోగం భయంకరం. ఒక ఆయన చెప్తే నేను విన్నా, కుష్ఠిరోగం ఎంత భయంకరం అంటే కళ్ళలో నీరు
కళ్ళలో చెమ్మ వచ్చేసింది నాకు ఆ మాట వింటా ఉంటే. కుష్టి రోగులకి మనకు తెలుసు, వాళ్ళు ఏళ్ళు కట్ అయిపోతాయి. రెండవది, కొంతమందికి ఈ కళ్ళు మూతలు పడవంట. కళ్ళు మూతలు పడవు, నిద్రపోవటానికి అనుకూలత ఉండదు. రాత్రులు కూడా కళ్ళు ఇట్లాగే ఉంటాయి, అవి రెప్ప ఆడవు. కుష్టి రోగుల యొక్క పరిస్థితి. తెల్లారేపాటికి ఆ కళ్ళల్లో పురుగులు ఉంటాయి. వాటిల్ని క్లీన్ చేసుకోవటం అనేది అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కళ్ళల్లో ఒక్క దోమ కానీ, దోమ దాకెందుకు, ఒక్క నలుసు పడితేనే రెప్ప 100 సార్లు కొట్టుకుంటాం. దాన్ని కనీసం తీయటానికి కూడా రెప్ప ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఆ దోమలు ఇవన్నీ దానిలో ఉంటే ఉదయకాల సమయంలో దాన్ని క్లీన్ చేయాలంటే ఈ కొన్ని గుచ్చుకొని భయంకరమైనటువంటి వేదన. దేవుడు ప్రతి ఒక్కరికి ఆ రోగాన్ని దూరపరచునుగాక. అంత భయంకరమైనటువంటి రోగం కుష్టి రోగం. కనీసం మనం సాయం చేయటానికని వెళ్తావా? వాళ్ళకి దగ్గరికి వెళ్తావా? దూరంగా ఉండి అది బట్టు, డబ్బా బట్టు అని అట్లా వదులుతాం. ఏమవుతుంది? టచ్ అయితే ఏమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు కుష్టి రోగిని ముట్టుకున్నాడా లేదా? ముట్టుకున్నాడా లేదా? కౌగిట్లోకి తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. ఆయన ముట్టుకోవటం ద్వారానే స్వస్థత వచ్చింది. వారికి సహాయం చేసేవాళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనం దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతలేదు, కనీసం ₹1 ఇవ్వటానికి కూడా దూరంగా ఉండి ఆ డబ్బాలు అట్లాగా చేయి వదిలేస్తాం. కానీ వాళ్ళ మధ్యలో పరిచర్య చేయటానికి సమర్పించుకొని వాళ్ళతో కూర్చొని వాళ్ళ చేతులు కానీ, కాళ్ళు కానీ, తర్వాత వాళ్ళ కళ్ళు కానీ, శరీరంలో ప్రతి అవయవాలు అవన్నీ తెల్లటి పొక్కుల్లాగా వస్తాయి కదా, వాటిని క్లీన్ చేస్తూ సమర్పించుకొని సాగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎవ్వరు కూడా సమీపాన ఉండేటటువంటి వ్యక్తులు కాదు. ఏదో ఒక సందర్భంలో దూరం అవుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమీపాన ఉండేటటువంటి దేవుడు అనంటే మన బ్రతుకులో ప్రతి సందర్భంలో ఎవరు మన సమీపాన ఉంటారనుకుంటే భార్యని ఊహించుకోలేం, భర్తని ఊహించుకోలేం, అన్నదమ్ములు ఊహించుకోలేం, తల్లిదండ్రుల్ని ఊహించుకోలేం, స్నేహితుల్ని ఊహించుకోలేం. ఎవరిని కూడా భూలోకంలో ఎవరిని కూడా ఈయన నాకు సమీపస్తుడు అని ముద్ర వేసినట్లుగా బల్ల గుద్దినట్లుగా చెప్పగలమా అనంటే ఎవరిని చెప్పలేం. చివరి ఆఖరికి నాకు సమీపస్తుడు ఎవరంటే దేవాని కొందనల్లైనా అని దేవుణ్ణి చెప్పుకోవటం తప్ప. చక్కటి మాట ఉంటుంది, విరిగి నలిగినటువంటి మనసు గల వారికి ఆయన సమీపస్తుడు, ఆసన్నుడు అనేటటువంటి మాట ఉంటుంది. కనుక మనము ఏం చేయాలంట? ఆయన సమీపాన ఉండేటటువంటి దేవుడు గనక, ఆయన సమీపాన ఉండే దేవుడు గనక మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఒకటి ఏం చెప్పుకున్నాం? ఆయన పరిశుద్ధుడు గనక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయన సమీపాన ఉండే దేవుడు గనక. ఎట్లా ఉండే దేవుడు? సమీపాన ఉండే దేవుడు గనక ఆయనను మనం ఏం చేయాలంట?
కృతజ్ఞత భావంతో ప్రభువుని స్తుతించాలి. మూడవది అదే కీర్తన భాగంలో నుండి 118వ కీర్తన 21వ వచనం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. మళ్ళీ చదువుకుందాం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి స్తోత్రం. మూడవదిగా లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన రక్షణ అనుగ్రహించేటటువంటి వాడుగాను, ఆ తర్వాత ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడంట. ఏ దేవుడుగా ఉన్నాడు? ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. మన యొక్క ప్రతి స్థితిలో ఆయన ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. ఈ రోజుల్లో ఉత్తరాలు ఏడున్నాయి? ఈ రోజుల్లో గనక బైబిల్ గనక రాస్తే బహుశా ఇట్లా రాసేవారేమో. ఆయన వాట్సప్ చేసేటటువంటి దేవుడై ఉన్నాడు అని చెప్పి కూడా ఆ రోజులు కాబట్టి ఆ ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఉంటాయి కనుక ఆయన నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చును అని. ఈ కాలంలో అయితే సో ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటాడు. ఏ దేవుడిగా ఉంటాడు? ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటాడు. ప్రతి స్థితిలో ఆయన విడిచిపెట్టకుండా మనం ఏదైతే ప్రభువుని అడుగుతామో దానికి ఆయన రిప్లై, ఉత్తరాన్ని ఇచ్చేటటువంటి దేవుడిగా, అలాగే రక్షకుడుగా, రక్షణాధారమై, అంటే ఇక ఆయన తప్ప ఇంకేది లేదు, ఆయనే ఆధారం. రక్షణాధారమై, రెండవది మనకు ఉత్తరం అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉంటాడు. కనుక మనకి ఎవరన్నా పర్టికులర్గా ఉత్తరం అనుగ్రహించేవారుగా ఉన్నారా అని అంటే కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కానీ అన్ని సందర్భాల్లో ఉండరు. కనుక ఆయన రక్షకుడుగాను ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి దేవుడుగాను ఉన్నాడు. కనుక మనము ఆయనను కృతజ్ఞత భావంతో స్తుతించే వారముగా ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 3 విషయాలు. ఒకటి, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను స్తుతించాలి. రెండవది, ఆయన సమీపాన ఉండే దేవుడు కనుక ఆయనను కృతజ్ఞత భావంతో స్తుతించాలి. మూడవది, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, రక్షకుడు కనుక ఆయనకు కృతజ్ఞత భావంతో మనము స్తుతించాలి. ఇంకా ఇలాగ చెప్పుకుంటే అనేకం ఉన్నాయి. కనుక ఆయన కృతజ్ఞత స్తుతులకు ఆయన పాత్రుడు, అర్హుడు. కనుక మనం ఆయన ఏం చేయాలంట? కృతజ్ఞతతో మనము స్తుతించాలి. అట్టి కృపను మనకు అనుగ్రహించి, అట్టి అనుభవాన్ని దేవుడు మనకిచ్చి, అట్టి అనుభవంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు. నీ యొక్క సన్నిధి నాతోను మాతోను ఉంచి దేవా ఈ యొక్క గడియ వరకు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీ సన్నిధి తోడుగా ఉంచినందుకు వందనాలు. ప్రత్యేకించి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. మీరు నాయన మాకు సమీపాన ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రత్యేకించిన రక్షణ ఆధారమై, అలాగునే మాకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడుగా, ప్రతి స్థితిలో మమ్మలను నా తండ్రి దేవా పలకరించే దేవుడుగాను, మా యొక్క ప్రతి ఒక్క విన్నపాలకు ఉత్తరం ఇచ్చే దేవుడుగాను ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీ వాక్కులను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.